హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, నేను చేస్తున్నది అయితే వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ. ఇంకా మీలో ఎంతమంది ట్రై చేశారు ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేనైతే ఇది కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఇప్పుడు క్యాబేజీని అయితే ఫస్ట్ సన్నగా చాప్ చేసుకుని అందులో సాల్ట్, కొంచెం వామ్ వాటర్ వేసేసి అయితే నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు, కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని టమాటో కూడా వేసుకోవాలి. మీడియం సైజ్ది వేసుకొని కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందాక సోక్ చేసుకున్న క్యాబేజీని ఒక 2 times వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక కొంచెం శనగపప్పును కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టి పెట్టేశాను. సో అది కూడా వేసేసుకున్నాక అందులో టేస్ట్కి సరిపడిన సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి, మసాలా అంతా పట్టేలాగా. నెక్స్ట్ వాటర్ అయితే వేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. విజిల్ ఒక 3 whistles పెట్టుకుంటే సరిపోతుంది. 3 whistles వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటే మళ్ళీ కాసేపు ఒక 2 minutes స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకొని ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుంటే క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది.